కేవలం ఈడ దాడులు చేసేది నువ్వే, పాకిస్తాన్ బూచిగా చూపెట్టి మళ్ళా దీన్ని ఒక సెంటిమెంట్గా రేపు ఎన్నికలకు గెలవాలనే ప్రయత్నం తప్ప ఫ్యూచర్లో మళ్ళీ కావని ఎక్కడ ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ పాకిస్తాన్ చేయించినట్టు ఎక్కడ ఉంది? బీజేపీలో చేయించరేమో, ఆర్ఎస్ఎల్లో చేయించరేమో. దట్స్ ద రీజన్ వీ నీడ్ ఎవిడెన్స్. వితౌట్ ఎవిడెన్స్ అట్లా ప్రజల్ని ఎల్లకాలం ఏమారుస్తా, ఒక సెంటిమెంట్ రేపుతా అంటే నీలాంటి పిచ్చినా కొడుకులు, ఓకే, చదువుకోని వాళ్ళు ఉచ్చా పెండ తాగే బ్యాచ్ వాడిని మోడీ గారిని సంఖ నాకుతారు, ఇంకోటి నాకుతారు. కానీ మేము ప్రజలకు వాస్తవాలు చెప్తాం కదరా. పిచ్చినా కొడక, నేను వాస్తవాలు చెప్తుంటే అది తట్టుకోలేకపోతుండే. ఎందుకంటే ఈ వాస్తవాలు తెలిస్తే వీనికి ఈ సెంటిమెంట్ ఓట్లు పడే కదా ఇలా చెత్త నా కొడుకులకి. అదేరా, మీ అమ్మ అట్లా చేసిందారా? మీ అమ్మ అట్లా చేసింది కాబట్టి నువ్వు అట్లా ఉన్నావు కాబట్టి అందరు అట్లనే ఉంటారా? ప్రవీణ్ కుమారు, మీ అమ్మ ఎల్లు అయితే అందరు ఎల్లులే ఉంటారా? ఉండర్రా అట్లా. నువ్వు దరిద్రంగా అట్లా పుట్టినావేమో కాబట్టి నువ్వు అట్లా పుట్టినావు కాబట్టి అందరు అట్లనే ఉంటారు అనుకుంటున్నావు. ఉండరు అట్లా, అర్థమైందా? ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ రాకుండా అట్లా పారిపోరు. రాహుల్ గాంధీ వస్తాడు ప్రెస్ కాన్ఫరెన్స్ కి, మన్మోహన్ సింగ్ గారు వచ్చిర్రు, వాజ్పేయి గారు వచ్చిర్రు, ఇంకోరు వచ్చిర్రు, ఒక్క మోడీ రాడు. కాబట్టి మీరు అసమర్థులు. ఇక మీ అసమర్థులు ఏం చెప్తారా? కొజ్జా నా కొడుకులు. కాబట్టి మీరు చెప్పలేకపోతున్నారు. దమ్ముంటే రమ్మని మోడీని ప్రెస్ కాన్ఫరెన్స్ కి. స్క్రిప్టెడ్ లేకుండా నార్మల్ విలేకరులు అడుగుతారు, చెప్పురమనరా. అక్షయ్ కుమార్ హీరో తోటి మామిడికాయ జురుకొని తింటావా, పీక్కొని తింటావా? వాడు ఎట్లా తింటే నాకెందుకురా? వాడు తినకపోతే నాకెందుకు తింటే నాకెందుకు? అది ప్రజా సమస్యనా? అయినా అక్షయ్ కుమార్కి ఏం హక్కు ఉందిరా మోడీని ఇంటర్వ్యూ చేయడానికి? విలేకరు లేరా? రాజీవ్ సర్దేశాయ్ అడుగుతాడు చేయమని. అప్పుడు అడిగితే నీళ్ళు తాగుతున్నాడు. సారీ చెప్పమంటే గోద్రా నువ్వే వేయించినావు అంటే నేను వెళ్ళిపోతా అంటున్నాడు. అది మీ బతుకు. జోషి చెప్పాలా? యూఆర్ రైట్ బ్రో, థ్యాంక్ యూ బ్రదర్. అదే మీకు ఎట్లా తయారైందంటే భూమికి భారంగా పుట్టిర్రు మీరు. వాడి డాష్. ప్రవీణ్ కుమార్, నువ్వు మనిషివి కాదురా, నువ్వు మనిషివి కాదు, అన్నం తింటలేవు. బూతులు అదే. అందుకే అదే ఎవరెవరికి ఎట్లా అయితే నువ్వు పుట్టినావో మరి నీకు తెలియాలి. వేరే వాళ్ళని అంటున్నావు అంటే ప్రవీణ్ కుమార్ యూ విల్ బి బ్లాక్డ్. వాడిని శివాజీ అనేటోని బ్లాక్ చేసిన, ఈ ప్రవీణ్ అనేటోని బ్లాక్ చేయాలి. ఇంకోడు లింగంపల్లి గంగాధర్, వానికి ఏ ఆప్షన్ దొరుకుతలేదు. ఇక నేను అడిగిన వాడికి ఒక్కదానికి సమాధానం చెప్పలేకపోతున్నారు. వీళ్ళ యొక్క నిజ స్వరూపాలు బయటపడుతున్నాయి నాలాంటి వాడు మాట్లాడే వారికి. ఏమైతుంది? రెగ్యులర్ మీడియాని కంట్రోల్ చేశారు కానీ నాలాంటి వాళ్ళని కంట్రోల్ చేద్దామని శతవిధాలు ట్రై చేశారు, ఫెయిల్ అయ్యారు. కాబట్టి వానికి ఏంది ఆప్షన్? అమెరికాలో ఉన్నంతసేపు అమెరికా గవర్నమెంట్ ఊరుకోదు కాబట్టి వాడు చేసే ప్రయత్నం, సిక్కులను ఇద్దరు చంపే ప్రయత్నం చేసిండు, అది వర్కౌట్ కాలేదు. ఆయన చంపే ప్రయత్నం చేస్తే వాడు నిఖిల్ గుప్తా అనేటోని ఆఫ్రికాలో వంతుడికి సుపారీ ఇప్పించే ప్రయత్నం చేస్తే వాడిని తీసుకొచ్చి అమెరికా గవర్నమెంట్ యొక్క ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. కెనడా గవర్నమెంట్ అయితే ముట్టి మీద దన్నింది. కాబట్టి ఇక ఇప్పుడు చేయలేరు. కాబట్టి ఏమంటున్నాడు వాడు? ఈడికి రా అంటున్నాడు. ఏడికి వస్తే ఏందిరా? వచ్చేటప్పుడు వస్తా. నువ్వు బొమ్మంటే పోలే కదరా. 2000 కోట్లు వచ్చినా నువ్వు బొమ్మన్నావా? కాబట్టి నువ్వు బొమ్మంటే పోనప్పుడు నువ్వు రమ్మంటే రాను కదా. నాకు వీళ్ళని చూసుకొని వచ్చినా నా వీళ్ళు చూసుకొని వస్తా. నువ్వు చెప్తే ఎందుకు వస్తారా? కామన్ సెన్స్. అంటే వాడికి ఇప్పుడు నేను అన్నా నువ్వు ఇది తప్పు చెప్తున్నావు, ఇది చెప్పింది కరెక్ట్ కాదు, ఇక మా మోడీ ఇది వీకెండ్ అని చెప్పు, అది మేక్ సెన్స్. కానీ నువ్వు అక్కడికి రా ఇక్కడికి రా అంటున్నావు అంటే నేను అడిగిన దానికి నీ దగ్గర సమాధానం లేదు. కొజ్జా నా కొడుకు అసమర్థుడు అని ఒప్పుకుంటున్నావు. నువ్వు బూతులు తిట్టకుండా అక్కడికి రా ఇక్కడికి రా అనకుండా సబ్జెక్ట్ మాట్లాడు. నేను ఏది దీనికి ఎవిడెన్స్ చూపెట్టు అన్నప్పుడు ఇది జైషే మహమ్మద్ ఇంకోడో ఇట్లా చేసిండు, ఇక్కడ నుంచి వచ్చిండు, ఈ తొర్రలకి వచ్చిండు, ఇది నా దగ్గర డ్రోన్ ఎవిడెన్స్ ఉంది, శాటిలైట్ ఇమేజ్ ఉంది, చూపెట్టు. లేకపోతే కాల్ డేటా ఉంది, చూపెట్టు. విచారణ చేయడు లాంటి కొడుకులు ఎక్కడ చూపెట్టరు. కానీ పొద్దుగా లేస్తే ప్రజల్ని ఏమారుస్తా. నో, దట్ వాంట్ వర్క్ ఆల్వేస్. నువ్వు నిజంగా నీ దాడులు ఈ సర్జికల్ స్ట్రైక్స్ వర్క్ ఇట్లా పాకిస్తాన్ బదిరిపోతుంది అయితే ఇక అంత తర్వాత నువ్వు సర్జికల్ స్ట్రైక్ చేసినాక 2019లో ఇప్పటి వరకు మళ్ళీ రాకపోతుండే. కరెక్ట్ ఎన్నికల ముందు వస్తాయి. బిపిన్ రావత్ చచ్చిపోతాడు ఎన్నికల ముందు. ఇప్పటి వరకు ఆ బ్లాక్ బాక్స్ ఏముందో ఏ బాడకో విచారణ చేయడు, అది ఎందుకు జరిగిందో దానికి సమాధానం చెప్పడు ప్రజలకి. ఎల్లకాలం ఉల్లు చేయలేవురా. అర్థమైందా? మెజారిటీ ప్రజలు భారతదేశంలో హిందువులే ఉన్నప్పుడు హిందువులకి ఎక్కువ నష్టం జరుగుతుంది. ఒక ఆర్య బ్రాహ్మణుడు చచ్చిపోతే వాళ్ళకి ఇప్పుడు ఆర్మీలో కూడా చూడు, ఒక అగ్రకులమైన చచ్చిపోతే, ఆధిపత్య కులమైన చచ్చిపోతేనేమో ఎకరాల భూములు ఇస్తారు, వాళ్ళ మీద సినిమాలు వస్తాయి.
అదే బీసీ ఎస్సీ ఎస్టీలు చచ్చిపోతే ఒక్కరికి కూడా గుర్తింపు ఇయ్యరు. మళ్ళీ ఎవరు? వీళ్ళే హిందువులు, వాళ్ళ ఆర్యులు. అనార్యులు చచ్చిపోతే ఎవడు పట్టించుకోడు. ఆర్యులు చచ్చిపోతే వాడు అసలు చచ్చేపోడు, అన్నిటికీ అనార్యులే పంపిస్తాడు. కానీ ఒకవేళ చచ్చిపోతే మళ్ళీ ఆఫీసర్లు అంతవరకు ఆర్యులు, మరి కింది స్థాయిలో ఎవరు? వీళ్ళు అనార్యులు, బీసీ ఎస్సీ ఎస్టీలు, శూద్రులు. వీళ్ళు చచ్చిపోతే గుర్తింపు కూడా ఉండదు. దిస్ డిస్క్రిమినేషన్ ఈస్ కంటిన్యూయింగ్ ఫర్ ఎవర్. ఎందుకంటే వాళ్ళ రాజ్యాంగమే తప్పు రాసుకున్నారు. ఆ మనుధర్మ శాస్త్రం అనే రాజ్యాంగమే తప్పు రాసుకున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని నింపేసి మనుధర్మ శాస్త్రాన్ని ఇంప్లిమెంట్ చేయాలని శత విధాల ప్రయత్నం చేశారు. 400 సీట్లు కావాలంటే ముడ్డి మీద అనేరు. కనీసం ప్రభుత్వాన్ని ఏర్పాటు కావాల్సిన 272 కూడా రాలే. ఇక మళ్ళా రావేమో అని ఇప్పుడు ఇక ఈ దాడులు, వీడి పెట్రోల్ రేటు పెంచి, ధరలు పెంచి, ప్రజలకు ఉద్యోగాలు ఇవ్వకుండా అన్ని విధాలు నాశనం చేసి, దొడ్డు రేషన్ బియ్యం ఇస్తా 80 కోట్ల మంది నేను పేదోళ్ళని చేసినా అంటే ఇక ఈ ప్రజల ఈ ఫెయిల్యూర్స్ అన్ని ప్రజల దృష్టి మరల్చడానికి కొత్త దేశం వేసాడు. ఎల్లకాలం వర్కౌట్ కాదు. ఈసారి తప్పకుండా కారం పెడతారు. ఏది జల్లికట్టుకు ఎద్దుకి బర్రెకో ఎద్దుకి ముట్లే కారం పెట్టి దాన్ని అట్లా చేస్తారు కదా, మీ బీజేపీకి ముట్లే కూడా కారం పెడతారు. ఓకే, అర్థమైందా? దొంగ నా కొడుకు వాడు లకారంకి దిగుతలేడు. నేను ఎంత అయితే అంత ఇది వాళ్ళ లెక్క బూతులు మాట్లాడకుండా మాట్లాడదామని ట్రై చేస్తే కూడా రెచ్చగొడతారు వాడుకో. అంటే సారీ మిత్రులారా, ఐ కీప్ టాకింగ్, మాట్లాడుతూనే ఉంటా. ప్రతి అంశం మీద అవగాహన చేస్తా, అట్లే మీ తరఫున వాయిస్ ఇస్తా.